అభయహస్తంలో భాగంగా 6 గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మిగతా సహచర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని లాంచింగ్ చేసుకున్నాం. దాన్ని ఈరోజు కేబినెట్ లో ఏదైతే జీవో రూపంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మొదటి విడతగా ఇళ్ల స్థలము ఉన్న వారికి గ్రామాల వారీగా గ్రామ సభలో ఏర్పాటు చేసుకొని ఈ సభ ద్వారా బహుభేదవాళ్లు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇతరత్రాని చూడకుండా ఎవరైతే భేదవారుంటారో పైరవీలకి తావు లేకుండా మొదటి విడతగా 4,50,000 ఇళ్లు, సుమారు 22,500 కోట్లు కేబినెట్ లో అప్రూవ్ చేసుకోవటం జరిగింది. ఏదైతే పేదవారు ఎప్పుడు ప్రభుత్వం తెల్ల కార్డులు ఇస్తుందో అని వేలాది మంది అర్హులైన బహు పేదవారు తెల్ల కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారు తెల్ల కార్డులు ఇచ్చే అంశాన్ని కూడా కేబినెట్ లో ఆమోదించుకున్నాం. తెల్ల కార్డులు అతి కొద్ది రోజుల్లోనే అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పాం. ఏదైతే ఓబీసీలు గాని, ఎస్సీలు గాని, బీసీలు గాని, ఎస్టీలు గాని ఈ సామాజిక వర్గానికి అందరికీ వివరంగా మా మిత్రులు చెప్తారు. 16 కార్పొరేషన్లని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా కేబినెట్ ఆమోదించుకోవటం జరిగింది. ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో నా ఆడబిడ్డల్ని కోటేశ్వర్లు చేయాలన్నది ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఓఆర్ఆర్ చుట్టూ 1-2 ప్రదేశాల్లో విశాలంగా గ్రామీణ ప్రాంతాలలో నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏవైతే మహిళా సంఘాలు ఈనాడు ముఖ్యమంత్రి గారు కొన్ని స్పీచ్ లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆ చేసిన ప్రొడక్ట్స్ ని బ్రాండింగ్ చేసుకొని, బ్రాండింగ్ చేసిన ప్రొడక్ట్స్ ని సుమారు 25 నుంచి 30 ఎకరాల స్థలాలని కేటాయించి అది ఆ సంఘాలకి జిల్లాల వారీగా వారు ఉత్పత్తి చేసే వస్తువులని బ్రాండింగ్ చేసి ఇక్కడ మార్కెట్ చేసే వసతుల్ని కల్పించాలన్నది కేబినెట్ లో కూడా డెసిషన్ తీసుకోవడం జరిగింది. 5వ అంశం ఏదైతే ఉందో రైతు బంధు. ఇప్పటి వరకు సుమారు 84% రైతులకి రైతు బంధు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాబోయే 2 రోజుల్లో 93% పైగా రైతు బంధువుని ఇచ్చే కార్యక్రమాన్ని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రకంగా కూడా ఆదేశించడం జరిగింది. యావత్తు తెలంగాణలో ఉండే నిరుపేదలందరికీ మళ్లీ రీరిపీట్ చేస్తున్నా, రేషన్ కార్డుల అంశం ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డులని అర్హులైన ప్రతి వారికి ఇచ్చే ఆలోచన శ్రీకారం ఈ రోజు చుట్టబడింది. అతి కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వటం జరుగుతుంది. మేము బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా నేను ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో కుల గణన సర్వేకు తీర్మానం చేశాం. దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం. ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా
ఎదగడానికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన హితంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసిన కమిషన్ కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పుడిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజా కార్పొరేషన్, మేడ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా 100 రోజులు రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. మాదిగ ఉప కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, శ్రద్ధ, ఇతరత్ర అందులో ఉన్న కులవృత్తులకు కూడా ప్రోత్సాహం, సాంకేతికత్వం ఇవ్వాలని మాదిగ ఉపకులాల కార్పొరేషన్, మాల ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా వేరువేరుగా అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కొమరం భీం పేరు మీద ఆదివాసీ కమిషన్ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్ లో ఇరకాల మిగతా ఇతరత్ర ఉన్నటువంటి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బలైన వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంబీసీల కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా ఇప్పుడు గతంలో నిర్లక్ష్యం కాబట్టి మీకు తెలుసు 1000 కోట్లు ఇచ్చి 1000 రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి. కానీ ఎవరు ఆ విధంగా లేకుండా ఇప్పటికే కులగణన సర్వే ద్వారా జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు కానీ ఇతరత్ర అంశాలు జరగాలనేటువంటి సంకల్పంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో జితిన ఆబాది ఇతర ఇచ్చేదారని చెప్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మొత్తం మంత్రులంతా కలిసి బలైన వర్గాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో గతంలో ఉన్న కార్పొరేషన్ల గీతా కార్పొరేషన్ నుంచి ఏ తాటి చెట్టు ఎక్కి కింద పడి చనిపోతున్న వాళ్ళ సంఖ్య వేల సంఖ్యలో ఉందో వాళ్ళు కూడా సేఫ్టీ మోక్ ద్వారా అదొక ప్రజెంటేషన్ త్వరలో చేయబోతారు. అవన్నీ ప్రిపేర్ అయినాయి, టెస్ట్ కూడా అయింది. అది వేసుకొని ఎక్కినట్టయితే కింద పడేటువంటి అవకాశాలు, మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల సభ్యులైన గీతా కార్మికులందరూ చెట్టెక్కే వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక ప్రతిపాదన జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆమోదములు జరుగుతున్న మాట చేస్తూ ఈ సందర్భంగా ఇప్పటికే 10 కార్పొరేషన్లు ఉన్నా నిధులు కేటాయించిన ప్రభుత్వం అది. ఈ కార్పొరేషన్లతో పాటుగా నూతన కులవృత్తులు అందరూ తెలిసి ముదిరాలు కులవృత్తి, పద్మశాలి కులవృత్తి, ఇటువంటి కులవృత్తులందరికీ చైతన్యపరచాలనే ఆలోచనతో ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో ఈ కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా మరి బలైన వర్గాల సంబంధించిన అభివృద్ధి విషయం లోపల తప్పకుండా మరింత ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అంశం లోపల నా బాధ్యత వ్యవహారం చేస్తారన్న మాట సందర్భంగా మనం చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గాని, పేదవారికి రేషన్ కార్డుల విషయంలో గాని, దానికి తోడు ఈరోజు ఇంకో ప్రధానమైన అంశం అనేక సంవత్సరాలుగా 2008 డిఎస్సికి సంబంధించి అర్హత పొంది ఈరోజు క్వాలిఫై అయ్యి కొన్ని సందర్భాల్లో వారిని నియామకం చేయలేకపోయారని వారు హైకోర్టుకు సుప్రీంకోర్టు పోయి వారందరికీ కూడా ఈరోజు వెసులుబాటు కల్పించి 2008 డిఎస్సికి సంబంధించిన ఆ మిత్రులందరికీ, ఆ సోదరులకు సోదరిమణులందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. మరొక ప్రధానమైన అంశం ఈరోజు తెలంగాణ మహిళా శక్తి అనే కొత్త కార్యక్రమాన్ని మహిళల సాధికారత విషయంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముందుకు నడవాలనే ఒక సంకల్పనతో వారికి ఏ విధంగా వాణిజ్య వ్యాపార పరంగా ముందుకు నడపాల, రాబోయే 5 సంవత్సరాల్లో 15 అంశాలు రేపు మహిళ ఆర్థిక సాధికారత విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు
మరి ఆ బహిరంగ సభలో చెప్పబోతా ఉన్నారు. దాని విషయంలో కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రత్యేకతను నిలిపే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రైవేట్ పార్ట్నర్స్ ను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఒక ప్రత్యేకతను తీసుకురావాలనే ఆలోచనతోనే ఈరోజు తెలంగాణ మహిళా శక్తి మహాలక్ష్మి అనే మా పథకానికి సంబంధించి అందరినీ కూడా మహాలక్ష్మిని చేయాలనే ఒక అంశంతో ముందుకు నడవటం. రాబోయే వేసవి కాలంలో మంచి నీటికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదని, సాగునీటికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్నా మంచి నీటికి సంబంధించిన సదుపాయం విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదని మరి పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశించడం జరిగింది.